భగవద్గీత మొదటి శ్లోకం కథ ఇప్పుడు వినండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయుత్సవం మామకాం పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఒకప్పుడు కురుక్షేత్రమనే పవిత్రమైన భూమి ఉండేది. అది కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, ధర్మం పరీక్షించబడే స్థలం కూడా. అందుకే దానిని ధర్మక్షేత్రమని పిలిచేవారు. ఆ సమయంలో హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుడు అంధుడు. కళ్ళతో చూడలేకపోయినా తన మనసులో మాత్రం భయం నిండిపోయి ఉండేది. నా కుమారులు యుద్ధంలో గెలుస్తారా అనే ఆలోచన అతన్ని వెంటాడేది. అతను తన సేవకుడు సంజయుడిని అడిగాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు? సంజయుడు ధ్యానంలోకి వెళ్ళి దేవుని కృపతో యుద్ధభూమిని చూడగలిగాడు. అతను చూశాడు, పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఉన్న చోటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది. అందుకే ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. ధర్మం కోసం నిలబడితే దేవుడు మన వెంటే ఉంటాడు. అన్యాయం ఎంత బలంగా కనిపించినా చివరకు గెలిచేది ధర్మమే. కథ నుండి సందేశం: మన జీవితమే ఒక కురుక్షేత్రం. ప్రతిరోజు మనం ధర్మం అధర్మం మధ్య నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమయంలో పాండవుల ధర్మాన్ని ఎంచుకుంటే కృష్ణుడు మన జీవితంలో మార్గదర్శకుడు అవుతాడు. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావలసిన కథను కామెంట్ రూపంలో తెలియచేయండి.